హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? చూసారా, నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఇది పార్ట్ 2 అనమాట. ఫోటో సెషన్ ఇందులో స్టార్ట్ అయిపోయింది. చూడు, మా పిల్లలందరూ ఉన్నారు. ఒక్కడే ఒకటి మిస్ అయ్యాడు. మా పెళ్లి కూతురు తమ్ముడు మిస్ అయిపోయాడు. ఇంకోటి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాడు ఇంకా రాలేదు. వాడు కొంచెం లేట్గా వచ్చాడు. పెళ్లి కూతురు తమ్ముడు పాపం పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. బిజీగా ఉన్నాడు. చూసారా, చివరి మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి, తర్వాత మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి, ఇటుపక్క మా చెల్లెలు వాళ్ళ ఒక చెల్లెలు కొడుకు, ఇంకో చెల్లెలు కొడుకు, మా అబ్బాయి, మా అల్లుడు అందరు కలిసి పాపని, ఆ పెళ్లి కూతుర్ని ఆటలు పట్టిస్తూ సరదాగా చూడండి ఫొటోస్ తీసుకుంటానికి వచ్చేసారు. అందరు కలవటం ఎప్పుడు నిజంగా కలవటం అంటే చాలా. ఇప్పుడు మా అమ్మతో పాటు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చూడండి, వాళ్ళిద్దరే మిస్ అయిపోయారండి. అందరూ ఉన్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి మా అమ్మతోటి తీసుకున్నారు. అమ్మమ్మ, అందరికీ అమ్మమ్మ అనమాట. ఈ చివరి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి నానమ్మ. అందరు కలిసి ఫోటో సెషన్ లాస్ట్లో వీళ్ళు వెనక తొందర చేస్తున్నారు. వేరే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, తొందరగా కానివ్వండి ఇదొక్క ఫోటో అంటూ వీళ్ళు ఇలాగే లేట్ చేశారు. ఇలా ఈ కథ ఫోటోగ్రాఫర్ ఏం లేదు, అంతా మేమే తీసుకున్నాము. చూడండి, ఇక్కడ మేము నలుగురం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం మా నలుగురు సిస్టర్స్ గ్యాంగ్ అనమాట. మేము కూడా అందరం కలవాలంటే ఎప్పుడో ఇలా అకేషన్ అప్పుడే కదా, విడిగా కలవలేం కదా. చూడండి, అందరం ఇక్కడ కలిసాము. అందుకని ఫొటోస్ ఈ ఒక్కసారే కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాము, మళ్ళీ మాలో ఇంకెవరిది పెళ్ళిళ్ళు, ఇంకే ఫంక్షన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని అప్పుడు దాకా ఉంటే మళ్ళీ అప్పటికి ఎలా మారిపోతామో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు. అంటే పిల్లలు కూడా ఒక చోట ఉండాలని లేదు కదా, ఎక్కడెక్కడ జాబ్స్ ఎక్కడ సెటిల్ అయిపోతారో తెలియదు. అందుకని అందరు కలిసి ఇలా అంటే అప్పుడు ఫోటోలు తీసుకుంటే అవి ఎప్పటికీ మెమొరబుల్గా ఉండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పే కొంచెం లేట్ అయినా కథ లేట్ అయిపోతుందని అందరూ హడావుడి చేస్తూ ఉన్నారు. కానీ మేము ఒకసారి ఫోటోలు తీసుకుందామని డిసైడ్ అయిపోయి తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి. మా పిల్లలే తీస్తూ ఉన్నారు. మాకు చూడండి, మన పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మన ముందు ఇలా ఉంటే మనకి ఖుషీగా ఉంటుంది కదా. కొందరు ఈ చదువులు అయిపోయినాయి, కొందరు జాబ్స్లో ఉన్నారు, ఇంకా కొందరు చదువుతూ ఉన్నారు. అందరూ ఒక చోట ఇలా కలవటం అనేది, అందరికి సెలవులు దొరకటం, ఇలా కలవటం అనేది చాలా తక్కువ. మా అమ్మాయి పెళ్ళికే కొందరు వచ్చారు, కొందరు మిస్ అయిపోయారు. ఇక్కడ మాత్రం అందరం కలిసాము. కథ ఈ పెళ్లి కూతురు తమ్ముడు ఆ చెల్లెలు వాళ్ళ బాబు మాత్రం పాపం పనుల వలన వీళ్ళతో ఫోటోలు తీయించుకోవడానికి, తర్వాత పెళ్లిలో ఏదో ఒకటి 2 ఫోటోలు తీయించుకున్నారు, కానీ విడిగా ఫోటోలు తీయించుకోవడానికి కుదరలేదనమాట. ఇప్పుడు చూడండి, మేమందరం కలిసి మా అమ్మతోటి ఫోటోలు. ఇక్కడ మేము నలుగురమి, మా పిన్ని, మా వదిన, అలాగా మా మేనత్త కూతురు అనమాట. అందరం కలిసి మా అమ్మతోటి ఫోటోలు తీయించుకుంటున్నాం. చూడండి, ఆమె కూడా 76 ఇయర్స్. ఆమె వీడియోలు మీరు చూసే ఉంటారు. నా వీడియోలలో ఆమె అన్నీ ఉన్నాయి కదా. ఆమె చదివిన లలిత సహస్రనామం, హనుమాన్ చాలీసా అన్నీ చదివింది, ఆంజనేయ దండకం అన్నీ. ఆమెని మీరు అందరు చూసే ఉంటారు. చూడండి అంత ఏజ్లో ఎలా ఉందో. ఆమెని పెళ్ళికి వచ్చే ఓపిక లేకపోయినా కూడా అది చూద్దామని మేమందరం ఫోర్స్ చేసి తీసుకొచ్చాము. ఆమె 76 ఏళ్ళు అనమాట ఇప్పుడు. చూసారు, అందరం కలిసి ఆ పాపతోటి ఒక్కసారిగా. ఆ పాప కూడా నెక్స్ట్ చూసుకుంటే ఇవి మెమొరీస్ బాగుంటాయి కదా, అందరూ ఒక చోట కలిస్తే తను కూడా చూసుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే మాకు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, మళ్ళీ ఎవరి పెళ్ళిలో కలుస్తాము, అప్పుడు ఎవరైనా ఎక్కడ ఉంటాం అనేది తెలియదు. ఇప్పుడు పిల్లలు గ్యాంగ్తో సహా మేమందరం, మా పిల్లలు మొత్తం. కానీ వాళ్ళిద్దరు మిస్ అయ్యారు. వాళ్ళిద్దరే ఇంకా మిస్ అయింది. ఇది చూడండి, ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు. చూడండి, నలుగురు అల్లుళ్ళు రైట్ సైడ్ నుంచి 1 2 3 4 అండి. నలుగురు అల్లుళ్ళు. రెండో ఆయన పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నగారు అనమాట. చూడండి, అందరూ కలిసి ఒకేసారి కలవటం చాలా. వీళ్ళు నలుగురు కూడా ఒకేసారి కలవండి. వీళ్ళందరూ చూసారా ఫొటోస్కి ఎలా స్టిల్ ఇచ్చారు. వీళ్ళు నలుగురు కలవటం కూడా చాలా రేరు. 4 జంటలు ఒకేసారి ఇలా కలవటం అనేది చాలా అరుదు కదండి. అందుకే కావాలని టైం అవుతున్నా కూడా తప్పనిసరిగా ఫోటోలు తీసుకోవాలని చెప్పి పిలిచాం. ఇప్పుడు మా బాబాయ్ పిన్నితోటి మేము నలుగురం. ఇక్కడ మాత్రం మా బాబాయ్ వాళ్ళ పిల్లలు రాలేదండి, వాళ్ళకి టైం కుదరలేదు, సాయంత్రం వస్తామన్నారు. అందుకని వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు. అందుకని ఇక్కడ మేము నలుగురమే ఉన్నాం. ఎలా ఉన్నాయి మా ఫోటోలు, మేమందరం ఎలా ఉన్నాం, బాగున్నా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.